ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే రాసా మూవీ అయితే అఫీషియల్ గా పోస్ట్ పోన్ అయిపోబోతుందంట. ఈ న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. దీనికి గల కారణం ఏంటి, అసలు రాసా మూవీస్కి ఎందుకు పోస్ట్ పోన్ అయిపోబోతుందో ఈ వీడియోలో చూద్దాం. మనం 2 days బ్యాక్ అఖండ మూవీ పోస్ట్ పోన్ అయింది కదా. అదే 2 ప్రొడక్షన్ కంపెనీస్ మధ్య లావాదేవీలు ఇష్యూస్ వచ్చి, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చి అఖండ మూవీ అయితే పోస్ట్ పోన్ అయిపోయింది కదా. అదే ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల కోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వలేదు దానికి. దానివల్ల పోస్ట్ పోన్ అయిపోయింది కదా. ఇప్పుడు రాసా మూవీ కూడా అదే తరహా అయితే అయ్యిద్ది అనమాట. ఎందుకంటే దీనికి ఐవీవై అని ఇంకో ప్రొడక్షన్ కంపెనీ ఉంది. దాని కో ప్రొడ్యూసరే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనమాట. ఈ ఐవీవై వాళ్ళు అయితే కోర్టులో అయితే ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. ఎందుకు కేసు వేశారంటే వీళ్ళు ఇద్దరు ప్రొడ్యూసర్గా పీపుల్ మీడియా ఐవీవై వాళ్ళకైతే ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు అసలు ఫుటేజ్ ఎంత వచ్చింది, అసలు దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, అది ఫస్ట్ అయితే ఆ బడ్జెట్ ఎంత ఇద్దో అనుకోవాలి వాళ్ళు. దాని గురించి కేసు వేశారు. ఆ ఫుటేజ్ చూపించాలి, ట్రైలర్ ఆ సినిమాల పార్ట్ కానీ వాళ్ళు చూడలేదంట. దాని గురించి కేసు వేశారు వాళ్ళు. మళ్ళీ ఆ ఫుటేజ్ గురించి కానీ వాళ్ళకి వచ్చిన ఫుటేజ్ కూడా అంత నచ్చలేదంట ఐవీవై వాళ్ళకి. మళ్ళీ వాళ్ళ కలెక్షన్ బడ్జెట్ అంతా కూడా చెప్పట్లే సరిగ్గా వాళ్ళకి. బడ్జెట్ కూడా ఎక్కువ అయిపోవడానికి గల కారణం ఏంటి, అది ఫుటేజ్ ఏమో లాంగ్ ఫుటేజ్ వచ్చేసింది బాగా. ఆ ఫుటేజ్ వల్ల బడ్జెట్ ఎక్కువైంది. వీళ్ళకి చెప్పలేదంట ఆ ఫుటేజ్ గురించి కూడా. దానివల్ల అయితే ఐవీవై వాళ్ళు అయితే కేసు వేసారు. దానిలో ఏం వేసారంట మొత్తం వాళ్ళ కేసు. వీళ్ళంటారా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకైతే మొత్తం రైట్స్ ఇచ్చేయాలంట, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చేయాలంట మొత్తం వాళ్ళకి ఇచ్చేసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళని తప్పించేసుకోమంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కి తప్పించేయమంటున్నారు. వాళ్ళకైతే రైట్స్ ఇచ్చేయాలంట. ఇంకా ఈ మూవీ రాసా మూవీ ఐవీవై కిందే వచ్చిందంట అని వాళ్ళు అడుగుతున్నారు. పీపుల్ మీడియా అయితే మేమైతే వాళ్ళు ఇవ్వము, మేము వాళ్ళకి ముందే చెప్పాము, అది ప్రభాస్ అన్న బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది, మేము కావాలని చేయలేదు, బడ్జెట్ పెరిగింది కాబట్టి చేసాం మేము అని ముందే చెప్పారు. ఆ న్యూస్ వాళ్ళు అది కోర్టుకి వాళ్ళు కూడా పంపించారు. ఇప్పుడు ఇచ్చిన చిక్ ఏంటంటే ఐవీవై అంటే నార్త్ లో బాగా ఫేమస్ అనమాట. కొంచెం నార్త్ వాళ్ళు మొత్తం సపోర్ట్ ఉంటుంది. తెలుసు నార్త్ వాళ్ళు అంటే మన ప్రభాస్ అన్న పడదు, ప్రభాస్ అన్న అంటే పడదు వాళ్ళకి. అది వాళ్ళు సౌత్ మూవీస్ ఆపేస్తారు. ఇప్పుడు ఇది ఇష్యూ నార్త్ లో అయితే ఆపే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి రాసబ్ని. లేకపోతే కోర్టు స్టే అయిపోతే రాసబ్గా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, 99%. మరి చూద్దాం కోర్టు స్టే ఇచ్చిద్దు. స్టే అయితే ఇచ్చే అవకాశం ఉంది.